రుచిగా తేలికగా జీర్ణమయ్యే తక్షణమే శరీరానికి శక్తినిచ్చే సొజ్జి పులిహార చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఉండలు కట్టకుండా ముద్ద అవ్వకుండా చూడండి ఇలా పొడి పొడిగా ఎలా చేయాలో చూద్దామా. హాయ్ బంగారామ్స్. బియ్యపు రవ్వలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి. సాధారణంగా ఉపవాసాలు చేసేటప్పుడు సాయంత్రం ఇది చేసుకుంటారనమాట. తక్షణమే శక్తిని ఇస్తుంది, చలవ కూడా చేస్తుంది. నేను ఒక గ్లాసుడు బియ్యపు రవ్వ తీసుకున్నానండి. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని 2 గ్లాసులు మంచినీళ్ళు పోసుకొని 1 స్పూను ఉప్పు, ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసి నీళ్ళు బాగా ఇలాగా మసులుతున్నప్పుడు రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఒక గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసులు మంచినీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. అంతకంటే ఎక్కువగా మాత్రం వెయ్యకండి, పలుచగా అయిపోయి అసలు బాగుండదండి సొజ్జి పులిహార. అలాగే మీకు ఉడకలేదు అనిపించింది అనుకోండి, కొద్దిగా నీళ్లు చిలకరించండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి అలా ఉంచితే మీకు చక్కగా ఉడికిపోతుందండి. ఒకసారి మూత తీసి ఇంకొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి 5 నిమిషాలకి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వండి. రవ్వ చల్లారే లోపల చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా తురుముకొని తీసుకోండి. ఇలా పచ్చి అల్లం తురుము వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద స్టీల్ ప్లేట్ కానీ బేసిన్ కానీ తీసుకొని చల్లారిన రవ్వను అందులో పోసుకొని ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు మాత్రం నీట్గా కలపాలి. బియ్యపు రవ్వ పులిహారన్నా సొజ్జి పులిహారన్నా ఒకటేనండి. మా పక్కన బ్రాహ్మణ ఆంటీ ఉండేవారు. ఆవిడ ప్రతి వారం మాకు ఈ సొజ్జి పులిహార చేసి ఇచ్చేవారు అనమాట. చింతపండు గుజ్జు తీసి దాంతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు నిమ్మకాయ రసంతో చేస్తున్నానండి. నిమ్మకాయ రసం మన శరీరానికి అలసట తగ్గించి వెంటనే రిఫ్రెష్ చేస్తుందండి. నిమ్మకాయ రసం మనకి ఎంత కావాలంటే మన పులుపును బట్టి మనం తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా నిమ్మకాయ రసం తీసుకొని శుభ్రంగా కలిపిన చూసారా ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేసింది కదా, అందులోని పోసుకోవాలన్నమాట. ముందైతే ఇదిగోండి పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇందాక మనం అల్లం కట్ చేసాం కదా, అది కూడా వేసుకొని కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని కొద్దిగా పసుపు అంటే ఒక చిన్న స్పూన్తో స్పూనుడు పసుపు వేసుకొని బాగా ఒకసారి కలిపి నిమ్మకాయ రసం కూడా పోసి మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకుందామండి. పోపుకి నెయ్యి పనికిరాదండి, నూనె మాత్రమే వాడాలి. ముందు రవ్వ ఉడికేటప్పుడు 1 గరిటె వేసుకున్నాం కదండి, ఇప్పుడు 2 గరిటెలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, ఎక్కువ స్పైసీ కూడా ఉండదు. ఇప్పుడు ఒక చిన్న కప్పుడు పల్లీలు వేసుకొని చిట్లే వరకు వేయించుకోవాలండి. తర్వాత 1 స్పూను ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలండి. అవి 2 కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే పోపుకి చాలా బాగుంటుందండి. అవన్నీ మొత్తం బాగా వేగాక 10 అంటే 10 మెంతి గింజలు వేసుకోండి. మెంతి గింజలు మాత్రం తప్పకుండా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని 1/2 స్పూను జీలకర్ర, ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. ఏ కూరకైనా పప్పుకైనా పచ్చడికైనా పోపు వేగడంలోనే దాని టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. పోపు ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువతో పోపు పెట్టుకోవాలండి. ఇంగువ ఉంటేనే ఈ సొజ్జి పులిహారకి టేస్ట్ అండి. ఇంగువ వేశాక మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద ఇంకొకసారి కలిపి ఇందాక మనం తయారు చేసి ఉంచుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వ మధ్యలో గుంటలాగా చెయ్యాలండి. చెప్పాను కదా మా పక్కన బ్రాహ్మణ ఆంటీ ఇలా చేసేవారనమాట. ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. ఆ గుంట లాంటి దాంట్లో మనం ఈ పోపు వేసి మొత్తం అంతా కవర్ చేయాలండి. అప్పుడు పోపు రవ్వకి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి. పోపు తాలూకా సువాసన రవ్వకి పట్టేస్తుంది అనమాట. మామూలుగా వేసేసామనుకోండి పోపు తాలూకా ఘాటు బయటికి పోతుంది. అదేనండి చిన్న టిప్పు దీనికి.
2-3 నిమిషాలు పోయాక గరిటతో ఒకసారి మొత్తం అంతా కలిపేసి గరిట తీసేసి చేత్తోనే కలపాలండి. రవ్వంతా పోపు మొత్తం పట్టేటట్లు చేత్తోటే మనం పులిహార కలుపుతాం కదండి, అలా కలపాలండి. గరిటతో మాత్రం కలవదండి, చేత్తోనే. చూడండి ఎలాగా తీసి వేస్తుంటే ఎంత బాగా ఇలాగ ముచ్చాల్లా రాలిపోతుంది కదండి. మనం 1కి 2 నీళ్లు పోస్తే ఇలా చక్కగా వస్తుందండి. చిన్న చిన్న టిప్పులతో ఎంత బాగా కుదిరింది కదా. ఏంటి, నచ్చిందా మరి నా సొజ్జి పులిహార? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారం. సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారామ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందనుకోండి, మీరు కూడా చేసుకోండి. ఈ స్వర్ణాంటి మాట వినండి, నమ్మండి, చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. బాయ్ బంగారామ్స్.